Hello students, welcome to today's video classroom. Subject Computer Science, first year, first semester, paper programming in C. Today topic is constants. Today topic is constants. In previous videos, we have introduced third chapter, that is introduction to C language. So we have studied that C is a general purpose, structure oriented, procedure oriented programming language. C was developed by Dennis Ritchie in 1972. C is a programming language. By using these programming language, we can write a program. Why you need to write a program? We need to write a program to give instructions to the computer to solve a problem. అంటే కంప్యూటర్ మీద ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కంప్యూటర్ యూజ్ చేసి ఏదైనా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ఒక స్టెప్స్, ఒక ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఏమంటాము? ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఎలా రాస్తారు? బై యూజింగ్ ఏ లాంగ్వేజ్. దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. So we are studying C language. There are the several programming languages are there. One is a C programming language. While writing any programming language, we need to handle some values. So for example, I want to find out area of a room. ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇవ్వగానే ఏరియా డిస్ప్లే కావాలి. స్క్రీన్ మీద ఏరియా అడగాలి, లెంత్ అడగాలి, బ్రెడ్త్ అడగాలి, ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఆ రూమ్ యొక్క ఏరియా ఏందో డిస్ప్లే కావాలి. అదేవిధంగా ఒక నెంబర్ని అడగాలి, ఆ నెంబర్ని మనం ఇవ్వగానే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ ద 6 ఈజ్ ఈవెన్ నెంబర్ అని ఆటోమేటిక్గా డిస్ప్లే చేయాలి. ఐ గివెన్ ద 27 ఆడ్ నెంబర్ అని డిస్ప్లే చేయాలి. అంటే వెల్ రైట్ ఎనీ ప్రోగ్రామ్ వి నీడ్ సమ్ డేటా ఇన్ దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో సమ్ వాల్యూస్ అవసరమైతే. So for example, I am giving some 19 is a value, 19 is the odd number. I given 20 is a even number, 20 is a value. So whenever you are writing a program, the program contains some values. The program must maintain some values. Those values are called as constants. In every program, first basic concept is how these constants are handled. How these values are handled in a program. ఈ వాల్యూస్ని ప్రోగ్రామింగ్లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఫస్ట్ నేర్చుకోవాలి. సో అంటే ఈ వాల్యూస్ని ఏమంటాం మనము? కాన్స్టెంట్స్ అంటాము. సో కాన్స్టెంట్స్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్ దట్ డోంట్ చేంజ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ ఏ వాల్యూ 10. ద వాల్యూ ఆఫ్ ద 10 ఈజ్ ఆల్వేస్ 10, దాన్ని 10 అనేది అవుతాం. ద నెవర్ మీనింగ్ ఇట్ వాల్యూ, ఆ వేరియబుల్ వాల్యూ విలువ చేంజ్ కాదు, దాన్ని ఎప్పుడు 10 అనేది అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 10, దిస్ ఆల్వేస్ యూ సే దట్ 10. దిస్ 10 ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. సో వైల్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ వీ మే నీడ్ టు హ్యాండిల్ దీస్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్ హ్యాండిల్ చేస్తుంటాం. సో దీస్ కాన్స్టెంట్స్ మే బి యూజ్డ్ యాజ్ ఎ ఇన్పుట్ టు ద ప్రోగ్రామ్ అండ్ యూజ్డ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇలాంటి కాన్స్టెంట్స్ ఇన్పుట్ ఇవ్వడానికి జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ఏ రూమ్, సో వీ రిక్వైర్ లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 13 అనుకుందాము, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాము. సో దిస్ 13 ఈజ్ ఏ వాల్యూ, this 5 is a value. These 13, 5 are constants. These constants are input to the program execution. So whenever we use these constants are stored in a computer memory location. So computer lo memory location lo primary memory
ర్యామ్ అని చెప్పుకున్నాం, ఆ ర్యామ్లో ఈ వాల్యూ స్టోర్ అవుతాయి. సో లైక్ దిస్ వీ కెన్ యూజ్ different constants in a program. These all constants are categorized into 4 groups. So the different constants used in a programming language. So ఒక ప్రోగ్రాంలో మనము ఒక 4 types of constants యూజ్ చేయడం జరుగుతుంది. సార్ ఏంటి సార్ అవంటేవి? సో దే ఆర్ ద ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్స్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఇంటీజర్ కాన్స్టెంట్స్, real, character and string constants. Now first we'll see the integer constants. So generally integer constants are the whole numbers without fractional points. So generally in mathematics మనం చదువుతుంటాము ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే ఇంటీజర్ నెంబర్స్ అంటే ఏంటన్నా ఎనీ వాల్యూ ఫ్రమ్ -∞ to 0 and 0 to +∞. పూర్ణ సంఖ్యలు అంటాం, హోల్ నెంబర్స్ అంటాం జనరల్గా. ఏంటిదన్నా హోల్ నెంబర్స్. These whole numbers does not contain the fractional part without any fractional part. Fractional part అంటే డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ అనేది ఉండదు ఇంటీజర్ కాన్స్టెంట్స్లో, డెసిమల్ పాయింట్స్ ఉండదు. సో కామన్ రియల్ ఇంటీజర్స్ ఆర్ లైక్ దిస్ 552, 785, ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ -196 ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 110,004. Like this, any number from -∞ to +∞. The integers may be positive or negative. Natural numbers అంటే ఓన్లీ పాజిటివ్నే, నెగిటివ్ కావు. బట్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్. బట్ డిసిమల్ పాయింట్స్ ఉండకూడదు, డిసిమల్ పాయింట్స్ అనేది ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటీజర్ కాన్స్టెంట్. ఇలాంటి ఇంటీజర్ కాన్స్టెంట్స్ ప్రోగ్రామ్లో చాలా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వీ కెన్ ఆల్సో యూజ్ ద రియల్ కాన్స్టెంట్స్. ప్రోగ్రామ్లో వీ కెన్ యూజ్ ద రియల్ కాన్స్టెంట్. Real constants means like this, decimal points 32.6. So for example 32.6 is a one real number because the fractional parts lo unte, that is called as a real number. The constants that have a fractional part are known as a real constants, are also called as a floating point constants. Real numbers ఏమంటామన్నా floating point constants అంటాం. So these real numbers may be a positive or negative, minus ఉండొచ్చు or plus ఉండొచ్చు. So generally this may be represented in a general format or exponential format. This is called as an exponential format. 32.e2, that is exponential format. This is called as a exponential format. These are real constants. During the program execution we may use these real constants. Okay, next we may also use some character constants. So what do you mean by character constants? So all the alphabets comes in the character constants. Not only alphabets, some special characters, right, like the less than symbol, greater than symbol or dollar symbol, they all comes in the character constants. So these character constants must be enclosed in single quotes like this. These are called as a character constants. So generally, for example, there is a lot of difference between A and single quotes A. So this is treated as a integer number, this is treated as a character constant. This will be treated as a integer constant. Then only find integer constant antam. Next single quotes lo rasinదని ఏమంటాము character constant అంటాం. Simply all the characters that may be enclosed in the single quotes, all the letters that may be alphabets or digits ఏమైనా వచ్చి సింగిల్ క్వార్టర్స్లో ఉంటుంది అని ఏమంటాం క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటాం. మరి సింగిల్ క్యారెక్టర్ మీన్స్ సింగిల్. సో డోంట్ రైట్ లైక్ దిస్. సో 10 రాసి సింగిల్ కోట్స్లో రాసి దిట్ ఈస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ నాట్ ఏ క్యారెక్టర్ బికాస్ దెర్ ఆర్ ద 2 digits are there, one is a 1 and 0. So for example R, this is a character. You cannot write like this Ravi, it is not a character constant because there are the 4 characters are there. 4 character, each one is called as a 1 character, each alphabet is a 1 character, each digit is a 1 character, 1, but ఇక్కడ 4 ఉన్నాయి, it is not a character constant. What is this? This is a string constant. This is string constant. What is the difference? We have to write double quotation. If you write collection of characters more than 1 that are enclosed in double quotes, remember single quote that is a character, double quote that is a string constant.
string constant. So these are the different constant that may be helpful while writing a program. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ కాన్స్టెంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ అ బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏ ప్రోగ్రాంలో కానీ మనం ఏముంటుంది అంటే సమ్ డేటా అనేది ఉంటుంది. డేటా అంటే ఉంటాయి వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన పేరు రాము, ఆయన ఏజ్ 32, వాళ్ళ ఫాదర్ పేరు మల్లేష్. రాము RAMU, దట్ ఈస్ ఎ వన్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఏజ్ 32, దట్ ఈస్ ఎ ఇంటీజర్ కాన్స్టెంట్. ఫాదర్ పేరు మల్లేష్, MALLGSH, మల్లేష్, దట్ ఈస్ ఎ స్ట్రింగ్ కాన్స్టెంట్. సో ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్స్ని కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటాం, ప్రోగ్రామ్లో స్టోర్ ప్రోగ్రామ్లో ఏం చేయాలి? స్ట్రింగ్ కాన్స్టెంట్స్ని హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ సమ్ మెమొరీ. ఇన్ దట్ మెమొరీ లొకేషన్ వీ స్టోర్ దీస్ కాన్స్టెంట్స్. హౌ దీస్ కాన్స్టెంట్స్ ఆర్ హ్యాండిల్డ్ ఇన్ ద ప్రోగ్రామ్లో ఈ కాన్స్టెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము? ప్రోగ్రాంలో ఒక మెమొరీ లొకేషన్ అనేది క్రియేట్ చేసాము. ఆ మెమొరీ లొకేషన్లో ఈ వాల్యూ స్టోర్ చేస్తాం. ఆ మెమొరీ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ మెమొరీ, దిస్ ఈజ్ ఎ వన్ మెమొరీ లొకేషన్. ఈ మెమొరీ లొకేషన్లో ఒక 10 అనే వాల్యూ స్టోర్ చేసుకోండి. ఈ లొకేషన్కి దిస్ ఈజ్ టోటల్లీ ఒక మెమొరీ లొకేషన్. దిస్ మెమొరీ లొకేషన్ విల్ గివ్ ద నేమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ A. దిస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వేరియబుల్. Our next topic is variable. So variables are the names given to the memory location. In this memory location, different constants are stored. This location can contain the integer or characters or strings or floating points, whatever it may be. సింపుల్ అంటే కంప్యూటర్ మెమొరీ లొకేషన్లో కాన్స్టెంట్ స్టోర్ అవుతూ ఉంటాయి. ఆ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తాము. ఆ నేమ్ ఏమంటే మనం వేరియబుల్స్ అంటాం. వై వీ హ్యావ్ టు గివ్ ద నేమ్? to access or use that values in the computer program furtherly. ఒక ప్రోగ్రామ్లో సో ఫర్ ఎగ్జాంపుల్ దర్ ద 2 values are there 10, 20. రెండింటి యొక్క రిజల్ట్ యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డైరెక్ట్లీ 10 + 20, what will you do? Will store the A in a computer memory location and another computer memory location will store the 20. So we'll give the A, this is as a this is the C. Instead of writing 10 + 20, we used to write the A + B. A means the value at the memory location named as the A. A అనే నేమ్తో మెమొరీ లొకేషన్లో వాల్యూ ఏంది? 10. సింపుల్ యూ కెన్ సే దట్ వాట్ ఈస్ ద A వాల్యూ? 10. జనరల్గా మనం ఏ వాల్యూ ఎంత? 10. ఇక్కడ ఏ వాల్యూ మీన్స్ ద వాల్యూ దట్ ఈజ్ అవైలబుల్ నేమ్డ్ యాజ్ A. ఏ మెమొరీ లొకేషన్కి ఏ అనేది నేమ్ ఇచ్చినామో ఆ ప్లేస్ ఉన్న వాల్యూ ఏ. వాట్ ఈస్ ద బి వాల్యూ? వాట్ ఈస్ ద బి మీన్స్ హియర్? ద వాల్యూ అట్ ద మెమొరీ లొకేషన్ నేమ్డ్ యాజ్ బి. బీతో నేమ్ ఉన్న మెమొరీ లొకేషన్ వాల్యూ 20 తీసుకోండి. ఏ అంటే 10, బి అంటే 20గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ కామా బి ఆర్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. సరే ఏ కామా బి నేమ్ వలన వేరియబుల్ నేమ్స్ ఇంకేమైనా ఇవ్వచ్చా? ఎస్, దీస్ వేరియబుల్స్ ఆర్ ద ఐడెంటిఫైయర్స్. These variables are the identifiers. So we can, these identifiers are the naming rules. The A అని ఇచ్చడం ఇవ్వచ్చు, A1 ఇవ్వచ్చు, A2 ఇవ్వచ్చు. Yes, you can give. Can you give like this 1A? No, because some naming rules are there. The rules are the variables name must start with only alphabets. Variable names ముందే alphabets తోనే స్టార్ట్ కావాలి. Here it is not alphabet, 1తో స్టార్ట్ అయింది. So that it is not correct way. This is correct way, this is correct way. Okay, variable name contain only alphabets and numbers or underscore button. So for example, I want to write the rule number as a rule number. So it is not readable way. So what we have to do? We have to write rule underscore number. Sir, why you have to use underscore? Underscore ఎందుకు యూజ్ చేయాలి? స్పేస్ ఇస్తా. నో బ్లాంక్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద వేరియబుల్ నేమ్. దట్ ఈస్ ద థర్డ్ కండిషన్. నో బ్లాంక్స్ ఆర్ అలౌడ్, నో స్పేసెస్ ఆర్ అలౌడ్. వేరియబుల్ నేమ్స్ మధ్యలో స్పేసెస్ ఉండకూడదు. సో దీస్ ఆర్ ద వేరియబుల్స్. లాస్ట్ వన్, keywords cannot be used as a variable names. We have discussed in C tokens, one of the token is keyword. కీవర్డ్స్లో సమ్ సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ నేను చెప్తున్నాం. ఏంటంటే ఇంట్, ఫ్లోట్, లాంగ్, షార్ట్, సైన్డ్, అన్సైన్డ్, ఇఫ్,
ఎల్స్ లైక్ ద 32 కీవర్డ్స్ ఉన్నాయి, 32 వర్డ్స్ ఉన్నాయి, దోస్ వర్డ్స్ని వేరియబుల్స్ లాగా యూజ్ చేయకూడదు, ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేయకూడదు. దీస్ ఆర్ ద రూల్స్ టు ఫాలో. Okay, so we are saying it is a variable. Why? Because see, for example, we have created a memory location. I given a name A. I created another location. I given B. I will assign like this: A is equal 10. Then meaning that the value 10 is stored at the memory location that is named A. So ఇక్కడ ఉండాలన్న 10 ఇక్కడికి వచ్చేస్తుందా, ఇక్కడికి 10 వచ్చేస్తుంది. Later I will do like this: A is equal to A plus 10. A is equal to A plus 10. What is the A value here? 10. 10 plus 10, 20. 20 is assigned again 20. Assigned 20. Before this operation, 10 A value is 10. After this one, A is equal to 20. Now the value of A has been changed. A value ఇంతకు ముందు 10 ఉన్నది, తర్వాత A value ఎంత అయింది? 20 అయింది. ఏ యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది, ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతుంది, ఏ అనే మెమోరీ లొకేషన్లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతుంది. సో దట్ ఏ చేంజ్ అవుతుంది. ఏ చేంజ్ అవుతుందంటే ఏ అనేది వేరియబుల్. ఆ విధంగా మనం దాన్ని వేరియబుల్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాము. వేరియబుల్ అనేది యాక్చువల్లీ కంప్యూటర్ మెమోరీ లొకేషన్ ఒక నేమ్. ఆ లొకేషన్లో ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి ఏ వాల్యూ ఏ ప్లేస్లో 10 స్టోర్ చేస్తాం, ఒకసారి 20, ఒకసారి 30, ఒకసారి రమేష్, ఒకసారి రామ్, ఒకసారి కవిత, ఒకసారి సరిత. We can store any name, any value. That's why that is called as a variable. That is called as a variable. A variable names chart some rules ఉన్నాయి. These rules has to be followed. Okay, we need one logic. Sir, I given a variable one A అని ఉంది, A and B అని ఉంది. సరే, ఇక్కడ మనము A లో ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, C లాంగ్వేజ్లో ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, స్ట్రింగ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకసారి A is equal 10 అన్నాను. Once I written A is equal 10. Can I write A is equal to 10.45 another time? No. If you say that A లో 10 ఉందంటే A అనేది ఏంటిది? ఇంటీజర్. 10 అనేది ఇంటీజర్. సో ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ 10. అంటే ఏలో ప్రతిసారి ఇంటీజర్ కాన్స్టెంట్స్లోనే స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఏలో ప్రతిసారి ఇంటీజర్ కాన్స్టెంట్ స్టోర్ చేసుకోవాలి. సింపుల్. యాజ్ సెడ్ గివెన్ బి. మరి బీలో ఇప్పుడు ఇంటీజర్ కాన్స్టెంట్ స్టోర్ అవుతుందా? బి అనగా ఒక మెమోరీ లొకేషన్ వచ్చింది. మరి ఈ మెమోరీ లొకేషన్లో ఇంటీజర్ కాన్స్టెంట్ స్టోర్ అవుతాయా? రియల్ కాన్స్టెంట్సా, క్యారెక్టరా, స్ట్రింగా? వాట్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ లొకేషన్? సో దట్ కెన్ బి డిఫైన్డ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ data types. Data types, that is the most important concept of every programming language. That is a data type. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనము కంప్యూటర్లోకి ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ వాల్యూస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ద ప్రాపర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డాటా టైప్స్. వాల్యూస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలంటే మనం రీడ్ చేసినటువంటి వాల్యూస్, యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అవి, ఇంటీజర్ కాన్స్టెంట్సా, రియల్ కాన్స్టెంట్సా, స్ట్రింగ్ కాన్స్టెంట్సా, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని రికగ్నైజ్ చేసి దానికి అనుగుణంగా మనము కంప్యూటర్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలి. ఫర్ ఐడెంటిఫైయింగ్ దట్ పర్పస్ వి యూజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఎ డాటా టైప్స్. ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద డాటా టైప్స్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్. So throughout of the C language we use a word data types. ప్రతి ప్రోగ్రామ్లో ఒక వేరియబుల్ యూజ్ చేస్తాం. ప్రతి ప్రోగ్రాంలో సమ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఆ కాన్స్టెంట్స్ని స్టోర్ చేసే ప్లేస్ని వేరియబుల్గా డిక్లేర్ చేయాలి. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే డాటా టైప్ అవసరం. నేను ఇక్కడ బి అనేది వేరియబుల్ అని చెప్పాను. మరి బి అనేది వేరియబుల్ ఏ టైప్ వేరియబుల్ అంటే అందులో ఏ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ స్టోర్ అయితే రిప్రజెంట్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ ఎ ఇంటీజర్ కాన్స్టెంటా, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్లోట్ కాన్స్టెంటా, డాటా క్యారెక్టర్ కాన్స్టెంట్ మెన్షన్ చేయాలి. ఫర్ దట్ పర్పస్ ఐ రిక్వైర్ ద డాటా టైప్స్. సో విల్ డిస్కస్ అబౌట్ ద డాటా డెప్త్ ఆఫ్ ద డాటా టైప్స్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, టుడే ఏం నేర్చుకున్నాం మనము? వేరియబుల్ అంటే ఏంది, కాన్స్టెంట్ అంటే. కాన్స్టెంట్స్ ఆర్ ద వాల్యూస్. ఇన్ సి లాంగ్వేజ్ దెర్ మే బి ఇంటీజర్ వాల్యూస్ అండ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ వాల్యూస్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం? వేరియబుల్స్ అని నేర్చుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏంది? కంప్యూటర్ మెమరీ లొకేషన్లో ఒక ఏరియాకు ఒక నేమ్ ఇస్తున్నాం. ఆ నేమును వేరియబుల్స్ అంటాం. ఎందుకు నేమ్ ఇవ్వాలి? ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని ఫర్దర్గా రిఫరెన్స్ చేయడానికి.
ఫర్దర్ ఎనీ క్యాలిక్యులేషన్లో వాల్యూస్ని రిఫరెన్స్ చేసుకోవడానికి ఆ వాల్యూ ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్కి ఒక నేమ్ ఇస్తున్నాము, ఆ వాల్యూకి ప్లేస్కి నేమ్ ఇస్తున్నాము. సో దట్ ఈస్ a variables names. Okay students, if you have any doubts, feel free to call my number 8919327907 or WhatsApp to my WhatsApp number. Don't make this call to this number 9177933969. WhatsApp to this number if you have any doubt or call to this number. Okay students.